ఉన్నది. ఇప్పుడు దివిటీలు ఎక్కడ వాడుతున్నారంటే వైష్ణవ దేవాలయాల్లో వాడుతున్నారు ఓకే. దివిటీలని. ఇప్పటికి ఇంకా వాడుతున్నారు దేవాలయాల్లో. ఈ దేవాలయంలో నైవేద్యం తీసుకెళ్ళేప్పుడు దివిటీ పట్టుకొని తీసుకెళ్తారు. ఉమ్, తిరుమలలో కూడా దివిటీలు పట్టుకొని మీరు నైవేద్యం వెళ్ళేది. ఇప్పుడంటే నైవేద్యం మామూలుగా తీసుకొస్తున్నారు కానీ ఒకప్పటి కాలంలో దివిటీని పట్టుకొని నైవేద్యం తీసుకొని వచ్చి స్వామివారి నైవేద్యం పెట్టి తీసుకెళ్లారు ఓకే. తిరుమలలో కూడా. అలా ప్రధాన మహాక్షేత్రాలు కూడా అలా జరుగుతుంది. ఈ యొక్క దీపారాధనలో మనకు ప్రాముఖ్యం ఏంటంటే రకరకాల దీపారాధనలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఉమ్, అంటే ఆరాధనా క్రమంలో ఈ దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మళ్ళీ కొంత తాంత్రిక పూజల్లో కూడా దీపారాధన మహత్యం ఉంది. కొన్ని యంత్రాలు రాస్తారు, మధ్యలో దీపాన్ని పెడతారు. ఆ, దశ మహావిద్యలు చేసేవాళ్ళు కానీ శ్రీ విద్యోపాసనలో కూడా కొన్ని యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రంలో కూడా దీపాన్ని పెట్టి పూజ చేస్తారు. ఆ, మీరు కొన్ని సినిమాలు కూడా చూసి ఉంటారు. దీపాన్ని పెట్టడం ఒక ప్రాధాన్యం. అక్కడ దుర్గాది శూలిని దుర్గా అని చెప్పి అమ్మవారు ఉంటుంది. ఉమ్, ఈ శూలిని దుర్గా ఏంటంటే ఈ అమ్మవారు నెగిటివ్ ఎనర్జీని వెంటనే తీసేస్తుంది. ఆ మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో మనం ఆ దీపానికి ఆరాధన చేస్తారు. అంటే ఇది తాంత్రికంగా పూజించే అది విధానం. ఆ శూలిని దుర్గా అని. అంటే తాంత్రికం అంటే ఇప్పుడు మనకు జనాలకు తెలియదు అసలు దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి శాస్త్రంలో దీపం యొక్క మహత్యం చెప్పబడింది. ఉమ్, కానీ దీపంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అంటే నిత్య దీపారాధనలో ఇన్ని రకాల దీపారాధన కాంతులు ఇన్ని రకాలు చూడొచ్చు అని ఉమ్, చెప్పే విధానం ఏదైతే ఇప్పుడు అంతా కూడా ఉందో, దీపాన్ని ముట్టించినట్లయితే మనం ఏదైతే స్వామివారికి అర్పణ చేస్తే పితృదేవతలకు కూడా పెట్టినట్టయితే దీపం యొక్క మహత్యం ఏంటంటే ఈ విధాలుగా రకరకాలు ఉన్నాయని చెప్పి